మేడిపల్లి సర్వే నంబర్ 103లో గుడిసెలు వేసిన స్థానికులు ప్రభుత్వ స్థలం అంటూ కూల్చివేస్తున్న రెవెన్యూ అధికారులు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమకు పట్టాలు ఇచ్చిందని బాధితుల ఆవేదన. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి సర్వే నంబర్ 103లో స్థానికులు కొందరు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమకి 60 గజాల చొప్పున ఇండ్ల పట్టాలు ఇచ్చిందని, తమ పట్టాల ప్రకారం గుడిసెలు వేయగా ప్రభుత్వ స్థలం అంటూ రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నారని, గతంలో జిల్లా కలెక్టర్ ఈ స్థలం పేదలకు కేటాయించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎంఆర్ఓ కలెక్టర్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ నిరుపేదలతో అన్యాయం చేస్తున్నారని, ఇదే సర్వే నెంబర్లు కొందరికి ఇంటి పర్మిషన్లు ఇవ్వడం, మరికొందరికి అన్యాయం చేయడం ఏంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతూ ఉంటున్నారు. 2019 ఇచ్చిండ్రు, 2000 ఇచ్చిండ్రు. ఇచ్చినా కూడా మాకు ఒక్క పట్ట కూడా మాకు ఎవరు శాంక్షన్ చేస్తలేరు. ఇప్పుడు మాకు అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఏంటంటే ఇప్పుడు ఇంటికి కిరాయి కట్టుకోలేక మా పరిస్థితి బాగలేదు. ఏంటంటే ఇప్పుడు చనిపోయినా ఏదన్నా అయినా, ఇప్పుడు కార్యాలు చేయాలన్నా, పెళ్ళిళ్ళు చేయాలన్నా మేము ఏడ చేయాలా సార్? మాకు ఎక్కడ లేదు ఆధారం. మాకు ఇదే ఆధారం అని మేము గుడిసెలు వేస్తున్నాం సార్. అప్పటి నుంచి గుడిసెలు వేస్తుంటే 2007 నుంచి 2000 నుంచి మళ్ళీ 2019 నుంచి కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా గుడిసెలు వేస్తుంటే పీకి వాడేస్తున్నాం సార్. మరి మేము ఏడు ఉండాలా సార్? గరీబోళము మేము ఇళ్ళల్లో పని చేసేటోళ్ళు, కూలి పని చేసుకునేటోళ్ళు. మా పరిస్థితి ఏంది సార్? మాకు ఏందంటే న్యాయం చేయాలి. ఆయన ఎంఆర్ఓ మాకు సైన్ పెట్టాలి. సైన్ పెడతలేడు. మేము ఎన్నిసార్లు తిరుగుతున్నాం సార్, ఎంఆర్ఓ దగ్గర కూడా పోతున్నాము, ధర్నా చేసినాము, అన్ని చేసినాం సార్. చేసినా కూడా చేయట్లేదు. పాత ఆయన వెళ్ళిపోయాడు, ఇప్పుడు కొత్త ఆయన వచ్చిండు. మరి కొత్త ఆయన మరి మాకు చేయాలి కదా సార్. మేము ఆయన దగ్గర కూడా పోతున్నాం, పెద్ద పెద్ద పర్మిషన్లు కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాం, వాళ్ళ దగ్గర తీసుకొని పోతున్నాం, పోలీసు వాళ్ళ దగ్గర. పేరు మొహమ్మద్ జాఫర్. ఈ దాదాపు ఇక్కడ నివసించి ఒక 30 ఏళ్ళు అవుతుంది. మేడిపల్లి గ్రామంలో ఈ నేల నుంచి మేము 2000 సంవత్సరంలో కూడా మేము ఇక్కడ గుడిసెలు వేయడం జరిగింది. మాతో పాటు చాలామంది వేసారు. అప్పట్లో రోజులో ఎన్ని గుడిసెలు